అంత క్యూట్ గా ఉండబోతుంది వీడియో. వదలకుండా పట్టుకున్నారు. మన స్ట్రెస్ ఉన్నా కూడా దాన్ని అంతటిని అలా మర్చిపోతాం కదండి. చేతిలో గన్నులు ఒక్కటి తక్కువ. ఇప్పుడైతే అప్పగింతలు జరుగుతున్నాయి. హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? మేం బాగున్నాం, మీరు కూడా బాగుండాలి. ఏంటక్క ఏదో లొకేషన్ చూపిస్తున్నావు, ఇంతకీ మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు అనే కదా అనుకుంటున్నారు. ఏం లేదండి, సౌదీ కోబర్ హాలిడే ఇన్ లో మా అమ్మాయిది గ్రాడ్యుయేషన్ డే అవుతుందన్నమాట. మీకు చూపిద్దామని తీసుకువెళ్తున్నాను. ఏంటక్క కలగంటున్నావా? మీ అమ్మాయికి ఇంకా 6 ఏళ్లే కదా, అప్పుడే గ్రాడ్యుయేషన్ డే అంటున్నావు అనుకుంటున్నారా? కలగంటే వీడియో ఎందుకు తీస్తానండి, నాతో పాటు రండి, మీకు చూపిస్తాను. ఇక లొకేషన్ కి వచ్చేసాం కాబట్టి ఇక్కడ బాల్ రూమ్ ఉంటుందంట, అది వెతుక్కొని ఆ రూమ్ లోకి వెళ్ళిపోవడమే. అస్సలు టెన్షన్ తీసుకోకండి, లోపలికి వెళ్తే అసలు కథ ఏంటి అన్నది మీకే అర్థమవుతుంది. ఈ లోపు ఒక లైక్ కొట్టేసి వీడియోని చివరి వరకు చూడడం అయితే మర్చిపోవద్దు, ఎందుకంటే అంత క్యూట్ గా ఉండబోతుంది వీడియో. సో అదండి మ్యాటర్. ఇక్కడ కిండర్ గార్డెన్ యాన్యువల్ డే ఇంకా యూకేజీకి గ్రాడ్యుయేషన్ డే అవుతుందన్నమాట. ఏంటో బీటెక్ చేసిన నేనే ఎప్పుడు ఇలాంటి గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేట్ చేసుకోలేదు. యూకేజీకే మా అమ్మాయి అయితే గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేట్ చేసుకుంటుంది. ఇంతకీ మీరు ఎప్పుడైనా గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేట్ చేసుకున్నారా? కమెంట్స్ లో చెప్పేయండి. పదండి ఇంకా లేట్ చేయకుండా లోపల హాల్ ఎలా ఉందో చూసేద్దాం. లేట్ అయిపోతామేమో అని గాబరా పడుతూ వచ్చాము. ఈవెంట్ అయితే 6 కల్లా స్టార్ట్ చేస్తా అన్నారు. 7 అయినా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఫోన్లేండి, ఇంకా మనం ఏ ప్రోగ్రాము మిస్ అవ్వలేదు. పిల్లల్ని 4 o'clock కి స్కూల్లో డ్రాప్ చేసామన్నారు. ఇంకా వాళ్ళే పిల్లల్ని వెను వరకు తీసుకొచ్చారు. పిల్లల పేరెంట్స్ తో హాల్ మొత్తం నిండిపోయింది, కానీ ఎక్కడ పిల్లలు మాత్రం కనిపించట్లేదు. ఇదిగోండి ఇంకా ఈవెంట్ అయితే పిల్లలు వాళ్ళ ఫాదర్స్ తో స్టార్ట్ అయింది. ఈవెంట్ కి 10 days ముందే మెసేజ్ అయితే వచ్చింది, ఫాదర్స్ అండ్ స్టూడెంట్స్ కలిపి డాన్స్ చేయాలి అని. ఇలాంటి పర్ఫార్మెన్సెస్ పేరెంట్స్ కైనా పిల్లలకైనా ఒక లైఫ్ టైం మెమొరీలా ఉంటాయి కదండి. ఇందాక నుంచి ఈ బుడంకాయలందరూ ఎక్కడున్నారా అని తెగ వెతుకుతున్నాను. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో ఉన్నారనమాట. ఇక్కడ పైన నిల్చొని పర్ఫార్మెన్స్ లన్నీ దొంగచాటుగా చూసేస్తున్నారు. ఇక్కడ స్కూల్ టాపర్స్ కి చీఫ్ గెస్ట్ల చేతుల మీదుగా మొమెంటోస్ అయితే ప్రెజెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఈ బుడంకాయలు అయితే వాళ్ళ పర్ఫార్మెన్స్ మొదలు పెట్టేశారు. ఫస్ట్ అయితే నర్సరీతోనే స్టార్ట్ అయిందనమాట. వీళ్ళందరూ నర్సరీ పిల్లలు, చూస్తున్నారు కదా ఎంత క్యూట్ గా ఉన్నారో. పాపం పిల్లలు వాళ్ళు వెనక స్క్రీన్ లో కనిపిస్తున్నారేమో అని తెగ చూసుకుంటున్నారు, డాన్స్ చేయడం మానేసి. ఇందాక ఎంట్రన్స్ లో కంట్రీస్ నేమ్స్ చూసి బాగా డెకరేట్ చేశారే అనుకున్నాను, కానీ ఇక్కడ థీమే కంట్రీస్ అని చెప్పి నాకు అర్థం కాలేదు. ఇక్కడ ఒక్కొక్క గ్రూప్ వచ్చి ఒక్కొక్క కంట్రీని రిప్రజెంట్ చేస్తూ డాన్స్ చేస్తున్నారనమాట. ఫస్ట్ అయితే కేఎస్ఏనే రిప్రజెంట్ చేస్తూ వేస్తున్నారు. అదేనండి ద కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా. ఈ బుడ్డోడు విషయానికి వస్తే వీడు చూడడానికి మా లిక్కీ లాగే అనిపించాడనమాట. అందుకే మా ఆయన వదలకుండా పట్టుకున్నారు. ఇంతకీ మా అమ్మాయి స్కూల్ పేరు చెప్పలేదు కదండి, అల్ కొజామా ఇంటర్నేషనల్ స్కూల్ దమాం. వెనకాతలో ఉన్న ఏవీలో ఉన్నదే సౌదీ కింగ్ అండి. ఇక ఈ ఏవీలో ఏముంది అంటే నెక్స్ట్ 2034 లో ఫిఫా వరల్డ్ కప్ ని హోస్ట్ చేయబోతుంది సౌదీ అరేబియా అనమాట. సో దానికి సంబంధించి కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. ఇక మా దక్షమ్మ వాళ్ళ గ్రూప్ అయితే పైనుంచి దిగుతున్నారు. మేము లోపలికి వచ్చి ఆల్మోస్ట్ 45 minutes అయింది. ఇప్పటి వరకు మేము మా అమ్మాయిని చూడలేదు, మా అమ్మాయి మమ్మల్ని చూడలేదు. మమ్మల్ని చూసి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి. సాంగ్ ని వింటేనే అర్థమైపోతుంది కదండి, ఇంకా ఈ పిల్లలు మన ఇండియానే రిప్రజెంట్ చేస్తున్నారని. ఇటప్పుడు మా అమ్మాయికి వీడియో తీస్తే అస్సలు చూసేది కాదనమాట, మొహం తిప్పేసుకునేది. అలాంటిది ఇప్పుడు తెగ అబ్జర్వ్ చేస్తుంది ఎక్కడి నుంచి మేము వీడియో తీస్తున్నామా అని. ఇంకా ఈ స్టేజ్ మీద ఉన్న బుడంకాయలు అయితే దేశ్ రంగీలా అని చెప్పేసి డాన్స్ అయితే ఇరగ్గొట్టేశారు. ఇక ఈ సాంగ్ అయితే మాకు ఒక పెద్ద సర్ప్రైజ్ అనమాట, ఎందుకంటే ఒక తెలుగు సాంగ్ ఉంటుంది అయితే మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక మన పుష్ప పాటకి పిల్లలందరికీ తెలియకుండానే పూనకాలు వచ్చేసాయి. డాన్స్ తో పాటు పిల్లలు పాటను కూడా పాడేస్తున్నారనమాట. మన ఇండియా అనేటప్పటికీ పాటలన్నీ మనకు తెలుసు కాబట్టి అన్నిటినీ బాగా ఎంజాయ్ చేయగలుగుతున్నాం. ఇంకా ఇదైతే తమిళ సాంగ్. ఇక ఈ కలద్దాలు పెట్టుకున్న కుర్రాడైతే ఆ పాట ఈ పాట లేదు, ఏ పాట వచ్చినా కూడా గెంతేస్తున్నాడు.
పాపం వీడి దాటికి టీచర్లు కూడా తట్టుకోలేకపోతున్నట్టున్నారు. ఇండియాని రిప్రజెంట్ చేస్తూ మనకి ఆస్కార్ తెచ్చిపెట్టిన పాటను వేయకపోతే ఎలా చెప్పండి. అందుకే ఈ బుడంకాయలు ఆ పాటకు కూడా వేసేసారు. నాకైతే స్టేజ్ వైపు చూడాలా లేదంటే వీళ్ళ వైపు చూడాలా అస్సలు అర్థం కాలేదు. ఎందుకంటే స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ వేస్తున్నారో వీళ్ళు కూడా అంతకన్నా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారనమాట. మొత్తానికి బుడ్డోలు పర్ఫార్మెన్స్ ఎరగొట్టేశారు కదండి. వీళ్ళు ఏ కంట్రీని రిప్రజెంట్ చేస్తున్నారో నాకైతే తెలియట్లేదండి. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. మా పిల్ల పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూసి మా అమ్మాయి ఎలా చేసిందో చెప్పండి. మా అమ్మాయిది అయితే ఫస్ట్ పర్ఫార్మెన్స్. మేమైతే చాలా ఎక్సైటెడ్గా చూస్తున్నాము. మా పిల్ల కూడా వెనుకున్న స్క్రీన్ కాసే చూస్తుంది, తనకు కనిపిస్తుందేమో అని. Nanti saya kena buatnya yaci komik ini. బాయ్. ఇక్కడ పైనుంచి బుడ్డోలు భలే కలర్ఫుల్ గా వస్తున్నారు. చూస్తుంటే వీళ్ళ కంట్రీ హవాయిలా ఉంది. ఇక్కడ ఈ రెడ్ అండ్ బ్లాక్ కలర్ డ్రెస్ చూస్తుంటే ఇటలీ లాగా ఉంది. ఒకవేళ నేను ఏదైనా తప్పు చెప్పుంటే నన్ను కరెక్ట్ చేయండి. ఇక్కడ అందరూ పిల్లల డాన్స్ పర్ఫార్మెన్సెస్ చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ మా ఆయన మాత్రం ఈ బుడ్డోడితో ఎంజాయ్ చేస్తున్నారు. అసలే మా లిక్కీ మాకు దూరంగా ఇండియాలో ఉన్నాడు. అండ్ ఈ బుడ్డోడిని చూస్తుంటే మా లిక్కీ లాగే ఉన్నాడు కాబట్టి అస్సలు టైం వేస్ట్ చేయకుండా వీడితోనే టైం అంతా స్పెండ్ చేశారు. ఈ పిల్లల్ని చూస్తుంటే కొరియా నుంచి వచ్చినట్టున్నారు కదా, భలే క్యూట్ గా ఉన్నారు. డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే కొరియా అనిపించింది కానీ పాట చూస్తే మాత్రం జపాన్ అనే అనిపిస్తుంది. అమ్మో, పిట్టల దొరలు వస్తున్నారు. బుడ్డి బుడ్డి పిట్టల దొరలు. ఒక యూకేజీ పిల్లలు తప్పితే మిగతా అందరు పిల్లలు హ్యాపీగా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఫినిష్ చేసేసుకొని ఇంటికి కూడా వెళ్ళిపోతున్నారు. హవాయి బ్యాచ్ వచ్చేసింది. వీళ్ళని ఇలా చూస్తుంటేనే చాలా ఆనందంగా అనిపిస్తుంది. అలాంటిది వాళ్ళు చిన్న చిన్న స్టెప్స్ వేస్తుంటే ఇంకా బాగుంది కదండి. పిల్లల్ని ఇలా చూస్తున్నంత సేపు మనకి ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా దాన్ని అంతటిని అలా మర్చిపోతాం కదండి. Bye. Same like my son.
మన ఆఫ్రికా బ్యాచ్ వచ్చేసింది. చేతిలో గన్నులు ఒక్కటి తక్కువ, ఎంత ముద్దుగా ఉన్నారో ఒక్కొక్కరు. అయిపోయాయండి. ఇంకా ఇక్కడతో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి. ఇంకా గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ మాత్రమే ఉన్నాయి. ఇదిగోండి ఒక్కొక్కరు గ్రాడ్యుయేషన్ డ్రెస్ వేసుకొని వస్తూ ఉన్నారనమాట. ఇంకా మా బుడంకా ఎక్కడుందో వెతుక్కోవాలి మేము. ఇదిగోండి వెతక్క ఈ మూల దొరికింది. ఇక మా ఆయన అయితే కూతురు చూడగానే ఆ కూతుర్ని ఫోన్ లో బంధించేద్దాం అనుకుంటున్నారు. అదేనండి తెగ ఫోటోలు తీసేస్తున్నారు. ఇదిగోండి పిల్లలకి మంచిగా గ్రాడ్యుయేషన్ డ్రెస్ వేసేసి ఇంకా ఒక్కొక్కరిని స్టేజ్ మీదకి పిలుస్తున్నారు అనమాట. ఇంకా ఒక్కొక్క స్టూడెంట్ గురించి ప్రత్యేకించి వాళ్ళ క్లాస్ టీచర్ అయితే ఒక 2 to 3 లైన్స్ అయితే చెప్తున్నారు వాళ్ళని పొగుడుతూ. యాక్చువల్ గా ఈ ప్రాసెస్ అంతా కూడా పిల్లలకి గ్రాడ్యుయేషన్ డే జరిగే 2 weeks ముందు నుంచి ప్రాక్టీస్ చేయించారు. మా అమ్మాయిని స్కూల్లో ఏం జరిగింది అని ఎప్పుడు అడిగినా కూడా ఏం అవ్వలేదు, ఏం చెప్పలేదు అని అంటూనే ఉంటది. మీ పిల్లలు కూడా అంతేనా? ఈవిడే మా దక్ష క్లాస్ టీచర్. ఇదిగోండి ఇంకా మా అమ్మాయి టర్న్ వచ్చేసింది. Daksha is a friendly and energetic child who is a very social person and a great team player. It was a joy to have you in my class, my dear. I wish you the very best for your future. పిల్లలందరికీ వాళ్ళ సర్టిఫికెట్స్ హ్యాండ్ ఓవర్ చేసేసాక ఇంకా ఫోటో షూట్ అనమాట. అందుకోసం ఈ చైర్స్ అన్ని రెడీ చేస్తున్నారు. ఇదిగోండి మార్చ్ ఫస్ట్ చేసుకుంటూ ఒక్కొక్కరు స్టేజ్ మీదకి వస్తున్నారు. మనం ఇంట్లో 2 పిల్లలతోనే వేగలేము, అలాంటిది టీచర్స్ ఇంతమంది పిల్లలతో ఎలా ప్రాక్టీస్ చేయించారో కష్టమైన పని. పిల్లలందరూ స్టేజ్ మీద ఉంటే పెద్దవాళ్ళందరూ స్టేజ్ ఎదురుగా ఈ మెమోరీస్ అన్నిటినీ ఫోన్ లో బంధించేస్తున్నారు. నాకైతే మా పిల్ల ఎక్కడుంది అని వెతుక్కునేటప్పటికే టైం అంతా అయిపోతుంది. అదిగోండి దొరికింది. చేతిలో సర్టిఫికెట్ పట్టుకొని ఊపేస్తుంది అనమాట తెగ. ఆ నెత్తి మీద పాపిడుగులు ఉంది కాబట్టి కొంచెం ఐడెంటిఫై చేయడానికి ఈజీ అయ్యింది. స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక థ్యాంక్ యూ అని చెప్పి పాట అయితే పాడేది. కానీ నాకు అసలు ఏమీ అర్థమయ్యేది కాదనమాట. ఏంటి ఇలా పాడుతుందా అనుకునేదాన్ని. ముందున్న వాళ్ళతో వెనుకున్న వాళ్ళతో అందరితోని తెగ ఆడేస్తుంది అనమాట. అసలు మా అమ్మాయిని చూసి మేమే షాక్ అయిపోయాం. అసలు ఇది మా అమ్మాయే అని. ఇంట్లో చాలా సైలెంట్ గా ఉంటది అనమాట. ఇంట్లోనే కాదు బయట కూడా సైలెంట్ గానే ఉంటది. అంతే కదండి, పిల్లలు మనకి ఇంట్లో ఉన్నప్పుడు ఒకలా కనిపిస్తారు, అదే స్కూల్ కి వెళ్ళాక ఇంకోలా కనిపిస్తారు. స్కూల్లో ఇంకో వర్షన్ కనిపిస్తుంది అనమాట వాళ్ళల్లో.
ఇక్కడైతే అప్పగింతలు జరుగుతున్నాయి. యూకేజీ టీచర్స్ వచ్చి పిల్లల్ని గ్రేడ్ 1 టీచర్స్ కి అప్పు చెప్తున్నారనమాట. అందుకే సింబాలిక్ గా ఎల్కేజీ టీచర్స్ అందరూ ఒక సైడ్ నిల్చున్నారు, యూకేజీ టీచర్స్ అందరూ ఇంకో సైడ్ నిల్చున్నారు. ఫైనల్ గా పిల్లలందరితోని ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ ఇంకా కొంతమంది హెడ్స్ తో ఫోటో అయితే తీసుకుంటున్నారు. మా పిల్లని బాగా అబ్జర్వ్ చేయండి, చేతిలో ఉన్న సర్టిఫికేట్ ని చూడండి తీసి ఎక్కడ పెట్టిందో. ఒక్కసారి ఒక్కొక్కరు మొహాలు చూడండి ఎంత క్యూట్ గా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో. ఎప్పుడో 4 o'clock కి స్కూల్కి వెళ్ళారు, ఇంకా టైం అయితే ఆల్మోస్ట్ 9 దాటిపోతుంది, అయినా కూడా ఇంకా ఫ్రెష్ గా ఉన్నారనమాట. ఇంకా పిల్లలందరికీ టీచర్స్ గిఫ్ట్స్ కూడా ఇచ్చేసారు, అదేనండి గుర్తుగా. ఇక మా ఆయన అయితే పరిగెట్టుకొని వచ్చి కూతురికి ఫోటోలు తీసేస్తున్నారు. ఇక ఈవెంట్ ని ఎండ్ చేస్తూ ఫస్ట్ అయితే సౌదీ నేషనల్ యాంథమ్ అయితే పాడేశారు. వెనకాతలే మన ఇండియన్ నేషనల్ యాంథమ్ కూడా ఫినిష్ చేసేసారు. ఈవెంట్ అయిపోగానే అలిసిపోయి కార్ ఎక్కుతుంది అనుకుంటే ఇంకా ఫ్రెండ్స్ చుట్టూ తిరుగుతుంది. చెప్తున్నాను కదండి, ఈ గ్రాడ్యుయేషన్ డే లో అయితే నేను ఇంకో దక్షాన్ని చూసాను, దక్ష 2.0. అదండి మా అమ్మాయి గ్రాడ్యుయేషన్ డే వ్లాగ్. ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇక మేము బాయ్.